డిప్రెషన్ గురించి చెప్పబోతున్నా. నాకు తెలిసి ప్రపంచంలో మందు లేని జబ్బు ఇది అని అందరూ అంటారు కదా! కానీ ఒక సింపుల్ టెక్నిక్ ఉంది. ఒక చిన్న మాట ఉంది. ఆ మాట విను. మందు లేదు, మాకు లేదు, ఎగిరి కూర్చుంటావు. ఇదేం తాయెత్తు మహిమేం కాదు గానీ నేను చెప్తా. డిప్రెషన్ గురించి మాత్రమే చెప్తా. ఒకవేళ నీ సర్కిల్‌లో గానీ, నీకు తెలిసుండి గానీ, లేదంటే నువ్వే నీకు కూడా ఉండే ఉంటది. ఎందుకంటే డిప్రెషన్ అని చెప్పడం ఫ్యాషన్ అయిపోయింది. అదొక ఇంగ్లీష్ పదం మంచి రిచ్‌గా ఉందని వాడేస్తున్నారు. అది ఎలా పోగొట్టాలి? అసలు మన దరిదాపుల్లో డిప్రెషన్ లేకుండా ఎలా చెయ్యాలి? ఇలాంటి థంబ్‌నెయిల్స్ చాలా చూసుంటావు కదా! కానీ ఇప్పుడు మాట్లాడుకుందాం. సబ్జెక్ట్ మాత్రమే. వ్యూయర్‌షిప్ కోసం కాదు, ఇంకో దాని కోసం కాదు. కేవలం నీ కోసం. ఇప్పుడు డిప్రెషన్ అంటే ఏంటో తెలుసా? డిప్రెషన్ ఈజ్ నథింగ్ బట్ ఈగో, మొండితనం. ఎందుకంటే ఇప్పుడు డిప్రెషన్‌లోకి ఎందుకు వెళ్తావు? నీకు ఏదైనా ఒకటి కావాల్సి వచ్చినప్పుడు, లేదంటే నా లైఫ్ ఎలా అయిపోయిందేంటి? నేనేంటి హ్యాపీగా లేను? అదేంటి నేనేంటి అందరిలా లేను? అనో దిక్కుమాలిన ఆలోచనలు వస్తాయి చూసావా? ఆ ఆలోచనల నుంచి పుట్టేదే డిప్రెషన్. మళ్ళీ ఇక్కడ 2 రకాలు ఉంటాయి. నాకు ఒకళ్ళు కామెంట్ పెట్టారు. డిప్రెషన్ ఏమో ఒక రకం కాదు భయ్యా. ఒక్కోసారి అసలు అంత హ్యాపీగా ఉండి అన్నీ ఉన్నా సరే డిప్రెషన్‌లోకి వెళ్ళిపోతూ ఉంటారు అని కూడా అన్నాడు. దానికి కూడా రీజన్ చెప్తా. బేసిక్‌గా డిప్రెషన్‌లోకి వెళ్ళడానికి మెయిన్ రీజన్ ఏంటంటే, బతుకులో సాటిస్ఫాక్షన్ లేకపోతే ఒక డిప్రెషను, అన్నీ ఉన్నా సరే ఇంకో డిప్రెషను. మనలో మనమాట నీ జీవితంలో వర్స్ట్ థింగ్స్ ఎన్ని ఉన్నాయో, బ్యూటిఫుల్ థింగ్స్ ఖచ్చితంగా ఒకటో రెండో ఉంటాయి కదా! ఆ ఒకటో రెండో గుర్తొచ్చినప్పుడు ఎంత డిప్రెషన్‌లో ఉన్న నువ్వైనా కాసేపు అలా నవ్వడం, మాట్లాడడం చేస్తూ ఉంటావు కదా! మరి అదే మూమెంట్‌ని బేస్ అయ్యి మిగతా దరిద్రాలన్నీ అది దక్కలేదు, ఇది దక్కలేదు, నాకు ఏంటో అయిపోతుంది, ఈ ఫీలింగ్స్ అన్నీ నీలో నువ్వే పెట్టేసుకుని పక్కోడికి చెప్పకుండా ఖాళీగా తిరగడం, గాల్లోకి చూడడం ఇలా అయిపోయి నాకు డిప్రెషన్ ఎక్కువైపోయింది, అసలు నాకు ఏం అర్థం కావట్లేదు, అసలు నేను నీలా ఉండట్లేదంటే ఎలా కుదురుద్ది? నువ్వు నీలా ఉన్నావో లేదో నీకు తెలిసిపోతుంది కదా! ఎప్పుడైతే బాగా చెప్తున్నా గుర్తుపెట్టుకో, ఏదైనా పని మొదలుపెట్టినప్పుడు మనకి పాజిటివ్ థాట్స్ కంటే మైండ్‌లో నెగిటివ్ థాట్సే వస్తాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఏదైనా ప్రయాణం చేస్తున్నాం అనుకో, అయ్య బాబోయ్! ఇప్పుడు పొద్దున్న కల్లా ఇది హైదరాబాద్ వెళ్తదో లేదో బస్సు, ఎవరినైనా గుద్దేస్తాడేమో, డ్రైవర్ నిద్రపోతాడేమో, యాక్సిడెంట్‌లో గుద్దేసినప్పుడు నేను కింద పడి ఎవరినన్నా పట్టుకోవాలా? లేదంటే ఎలాగా? ఏదైనా యాక్సిడెంట్ జరిగితే నేను ఎలా బయటపడాలి? ఈ ఆలోచనతోనే బస్సు ఎక్కుతాడు ఎవడైనా సరే. అవునా కదా? కామెంట్ చేయండి. సో అది కూడా ఒక రకమైన డిప్రెషనే. జీవితంలో కూడా అంతే. ఇలా అయితే ఏమైపోద్దో, అయ్యబాబోయ్! ఏంటి ఇలా అయిపోతుంది, రేపొద్దున ఏమైపోద్దో, ఎల్లుండి ఏమైపోద్దో, ఇదంతా కాదు. ఎవడైనా డిప్రెషన్‌తో బాధపడేవాడు ఉంటే కనుక దయచేసి అన్నీ వదిలిపడదొబ్బండి. ఇప్పుడేంటి, ఈరోజేంటి నేను కూర్చొని మీతో మాట్లాడుతున్నా. నా టార్గెట్ ఏంటి? మాట్లాడాలి, నేనేమనుకుంటున్నానో అది మీకు చెప్పాలి. అదొక్కటే మైండ్‌లో ఉంది. అంతేగాని మీతో మాట్లాడతా, ఇప్పుడు ఎలా బయటికెళ్ళాలి, ఎవడైనా యాక్టింగ్ ఛాన్స్ ఇస్తాడో లేదో, లేదంటే స్టోరీ చెప్పడానికి వెళ్తున్నా సక్సెస్ అవుతుందో లేదో, ఈ డిప్రెషన్ పెట్టేసుకున్నాననుకో, నేను మీతో మాట్లాడలేను. కళ్ళ చుట్టూ డార్క్ స్పాట్స్, అదో రకమైన చూపులు, అవన్నీ చూసి వ్యాధిగ్రస్తులే కనిపిస్తాననమాట. చెప్తున్నాం కదా! డిప్రెషన్ అనేది కేవలం మనకి మనం ఊహించుకునే ఒక మానసిక స్థితి. మళ్ళీ చెప్తున్నా, నిన్ను నువ్వు ఎంత హ్యాపీగా ఊహించుకుంటావో, ఎంత బ్యూటిఫుల్‌గా చూసుకుంటావో, నీ లైఫ్ అంత బాగుంటుంది. ఎందుకంటే మనకి తెలియని విషయం, సల్మాన్ ఖాను, షారూఖ్ ఖాను, అమీర్ ఖాన్ కూతురు కూడా నేను డిప్రెషన్‌లో ఉన్నాను, నా కూతురు నేను డిప్రెషన్‌లో ఉన్నానని అమీర్ ఖాన్ కూడా పోస్ట్ చేశాడు. దానికి కారణం ఏంటో తెలుసా? అనుభవించాల్సిందంతా అనుభవించేసి ఒక స్టేజ్‌కి వెళ్ళిపోయిన తర్వాత అంతా శూన్యంగా కనిపిస్తుంది. అప్పుడు ఏముంటుందంటే, అయ్య బాబోయ్! ఇంతేనా జీవితం అంటే, అసలు నేను ఏమైపోతాను, ఎలా అయిపోతాను, నా బతుకేంటి అని చెప్పేసి వాళ్ళు ఆలోచిస్తూ ఉంటారు. ఇక్కడ లేనో డిప్రెషనో, లేదంటే అమ్మాయో అబ్బాయో వదిలేసినో డిప్రెషన్ ఏంటి, వీళ్ళు నాకు కాకుండా వెళ్ళిపోయారు, లేదంటే అసలు నాకు దక్కలేదు, నేనేం పాపం చేశాను, నేను జెన్యూన్గా ఉన్నాను కదా, ఇయే గోల ఇప్పుడు ప్రపంచంలో ఎవడు లేకపోయినా ఎవడైనా బ్రతుకుతాడు బాసు. ఖచ్చితంగా బ్రతికి తీరుతాడు. వెళ్ళిపోయినోడి గురించే డిప్రెషనే, సంపాదించలేకపోతే డిప్రెషను, అన్నీ ఉన్నా కూడా అసలు ఎందుకు బ్రతుకుతున్నావు అనే పాయింట్ తెలియనప్పుడు కూడా డిప్రెషనే. ఎవడో ఎందుకు బ్రతకట్లేదు ఇక్కడ. ఒక్కొక్కడికి ఒక పర్పస్ ఉంటుంది. ఎవడ పని ఆడు చేసేదాకా బ్రతికుండి తీరాలి. నీ మొహం మీద దరిద్రాలు రాసిపెట్టి ఉన్నాయనుకో, ఆ దరిద్రాలు కంటిన్యూస్గా జరుగుతున్నాయి అనుకో, అప్పుడు నువ్వు బాధపడాల్సిన అవసరం లేదు. ఒక క్లారిటీ తెచ్చేసుకో. ఓహో, ఎప్పుడో చేసిన కర్మలు అయి ఉండొచ్చు, లేదంటే ప్రస్తుతం నీ ప్యాటర్న్ అదే అయి ఉండొచ్చు.
దాన్ని అనుభవించాయి. అది దరిద్రాలు అనుకో, నవ్వుతూ ఉండు. ఇప్పుడు దరిద్రంలో ఉన్నప్పుడు ఏడ్చావు, డిప్రెషన్లోకి వెళ్ళిపోయావు. అప్పుడు ఏం జరుగుద్ది? దరిద్రాలన్నీ తీరిపోయి, అబ్బా పృథ్వీగడికి బోలెడు దరిద్రాలు ఉన్నాయి, ఏడుస్తున్నాడు, సరే ఇక్కడి నుంచి నీకు హ్యాపీ లైఫ్ ఇచ్చేద్దామని ఎవరైనా వచ్చి వరం ఇస్తారా? ఎవ్వరు. నీకు ఎన్ని దరిద్రాలు ఉన్నాయో అన్నీ నువ్వు అనుభవించి తీరాల్సిందే. అందుకే పట్టిందల్లా బంగారం అయిపోతున్నారు ఆడికి. నువ్వు కూడా ఇచ్చేసి ఇచ్చేసి అంటారు కదా, అది ఆడికి రాసి ఉంది కాబట్టి ఆడు పట్టిందల్లా బంగారం అవుతుంది. ప్రస్తుతానికి టైం నడుస్తుంది. జాతకాలు, జ్యోతిష్యాలు, లేదంటే ఇంకోటి తాయెత్తు మహిమలు చెప్పట్లా. నీకు ఏదైతే జరుగుతుందో అది నీదే, నువ్వే అనుభవించాలి. ఏడుపైనా, సంతోషమైనా, బాధ అయినా, ఏదైనా సరే అవన్నీ అనుభవించకుండా ఇవన్నీ నాకే జరుగుతున్నాయి నువ్వు డిప్రెషన్లోకి వెళ్ళిపోయావు అనుకో, పీకిదేం ఉండదు. ఫస్ట్ జుట్టు ఊడిపోద్ది, తర్వాత 30 సంవత్సరాలు 40 సంవత్సరాల వయసులో కనిపిస్తావు, తర్వాత ఆరోగ్యం పాడైపోద్ది, తర్వాత నీకు ఇంకొకడు నీ ఇంటికి దారి చెప్పే స్థితికి వచ్చేస్తావు. అవసరమా నీకు? సరదాగా భోజనం చేసి వెళ్ళి మీ ఊరు రాయచెట్టు దగ్గర కూర్చుని హ్యాపీగా చల్లగాలి పీల్చుకో. లేదు హైదరాబాద్లో ఉన్నావా, దొబ్బి తినేసి వెళ్ళి షాపింగ్ మాల్లోని అట్లోని చూడు. అందంగా ఉన్నోడు మంచి డ్రెస్ వేసుకుంటున్నాడు, అందంగా లేనోడు కూడా ఆడు స్పెక్స్ పెట్టుకుంటున్నాడు. ఆడు కాన్ఫిడెన్స్ చూసావా? అంటే ఇక్కడ బ్లేమింగ్ అని కాదు, కానీ ఒక నల్లగా ఉంది, ఆడికి బేసిక్గా స్పెక్స్ సూట్ అవ్వు, అయినా సరే ఆడు స్పెక్స్ పెట్టుకుని షాపింగ్ మాల్లో రాజాలా తిరుగుతాడు. అది ఆడి కాన్ఫిడెన్స్. ఆ కాన్ఫిడెన్స్ నీకెందుకు లేదు? నువ్వు బాగానే ఉన్నావు కదా, అందంగానే ఉన్నావు. పోనీ నువ్వు వాళ్ళలాగే నాలాగే నల్లగా ఉన్నావా? హ్యాపీగా స్పెక్స్ పెట్టుకునే తిరుగు. అంత కాన్ఫిడెన్స్ ఉన్నప్పుడు ఆ తలపోట్లు, డిప్రెషన్లో మన దరిదాపుల్లో కూడా రావు. డిప్రెషన్కి మెయిన్ రీజన్ ఏంటంటే మనలో మనం కుమిలిపోవడం. లేని దాని గురించి అయ్యి ఉండొచ్చు, ఉన్న దాని గురించి అయ్యి ఉండొచ్చు, ఊడిపోయిన దాని గురించి అయ్యి ఉండొచ్చు. ఈ మూడు కూడా మనతో రావు. నేను అదే చెప్తున్నాను కదా, నువ్వు చాలా ఊహించుకుని ఉంటావు. ఎప్పటి నుంచి నీకు ఊహ తెలిసినప్పటి నుంచి ఎన్ని ఊహించుకుని ఉంటావు? అలా చెయ్యాలి, ఇలా చెయ్యాలి, అది అయిపోవాలి, ఇది అయిపోవాలి. ఏమన్నా అయ్యేవా? ఏమవ్వలా. ప్రస్తుతానికి ఏదో ఏడుస్తున్నావు, అది నీకు రాసిపెట్టి ఉంది కాబట్టి దాంట్లో నడుస్తున్నావు. రేపు గురించి కూడా ఊహించుకున్నావు కదా, ఎల్లుండి, వచ్చే సంవత్సరం, వచ్చే నెల ప్లానింగ్స్ ఉన్నాయి కదా నీ దగ్గర. ఆ ప్లానింగ్స్ అన్నీ కేవలం జస్ట్ ఒక చిన్న రూట్ మ్యాప్ అంతే. ఆ రూట్ మ్యాప్ ఎప్పుడైనా మారిపోవచ్చు. ఆ బ్లూ కలర్ వే ఎప్పుడైనా సరే అటు ఇటు వెళ్ళిపోవచ్చు. ఎటు వెళ్ళినా సరే నువ్వు నడవాలి, పరిగెట్టాలి. ముళ్ళు గుచ్చుకుంటే అబ్బా అని ఆడవాలి, అంతేగాని ముళ్ళు గుచ్చుకుంటే నవ్వుతావా? నవ్వు కదా. ఏడవడం ధైర్యవంతుడు చేసే పని నా దృష్టిలో. బాధ వచ్చినప్పుడు గంభీరంగా నాకే బాధలు లేవు అని ఇలా ఎదవవాటం పెడితే ఆ ఎమోషన్ లోపలే ఉండి కుళ్ళి కుళ్ళి చచ్చిపోతావు. ఏడ్ చెయ్యి. మగోళ్ళు ఏడవకూడదు, ఆడవాళ్ళు ఏడవకూడదు, ఇలాంటి రూల్స్ ఏం లేవు. మనం ప్రాణులు, మనకు బాధ వచ్చినప్పుడు ఏడవాలి, సంతోషం వచ్చినప్పుడు నవ్వాలి. దాన్ని సెలబ్రేట్ చేసుకున్న దాన్ని గుర్తుపెట్టుకోవాలి, కానీ ఎప్పుడూ వెళ్ళిపోయిన దాని గురించే మైండ్లో పెట్టుకోవద్దు. ఈ డిప్రెషన్ అనేది నీకు తెలిసి పైన ఓహో మనం హీరోయిటిక్గా బిహేవ్ చేస్తున్నాం, పలానా హీరో డిప్రెషన్లోకి వెళ్ళిపోయాడు, హీరోయిన్ ఏమో ఒంటరిగా గడిపింది అని నువ్వు లైట్లు ఆర్పేసుకుని ఇంట్లో కూర్చుని గడిపావు అనుకో, ఇక్కడ ఎవ్వరికీ ఫరక్ పడదు. నువ్వు డిప్రెషన్లోకి పోయినా సరే 4 రోజులు బాధపడతారు, 5వ రోజు ఎవడి పని ఆడిది. అలాంటి జనం కోసం, అలాంటి నీ ఫ్యామిలీ మెంబర్స్ కోసం నువ్వు అలా రూమ్లో కూర్చుని సింపతి గెయిన్ చేయాలని ట్రై చేయకు. రాత్రిలో నిద్ర పట్టట్లేదా? పడుకోకు. ఎందుకంటే ప్రస్తుతం నువ్వు ఆ స్టేజ్లో ఉన్నావు. కానీ ఎప్పుడైతే నిద్ర వస్తుందో అప్పుడు కూడా నీకు నువ్వు ఫీల్ అయిపోయి బాబాయ్ నాకు నిద్ర పట్టట్లేదు, అసలు నాకు 2 గంటలే పడుకుంటున్నాను అనుకోకు. పడుకోవడానికి ట్రై చేయి, వారం ట్రై చేయి, 10 రోజులు ట్రై చేయి, 15 రోజులు ట్రై చేయి, నిద్ర పట్టి తీరుద్ది. ఇలా మాట్లాడుకుంటున్నాం చూసావా, ఇలా మాట్లాడి వాళ్ళు లేకపోవడం కూడా నీకు డిప్రెషన్కి కారణం అవుతుంది. అందుకే చెప్తున్నా, ఎవరు మాట్లాడినా మాట్లాడిపోయినా నేను మాత్రం ప్రతిరోజు మీతో మాట్లాడతా. ఏదైనా ఒక పని కంటిన్యూస్గా చేస్తున్నాం అనుకో, ఫస్ట్లో కష్టంగా అనిపించినా ఆ పని టక్క 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 చేసేస్తావు. దానికి ఒక ఎగ్జాంపుల్ చెప్తా. ఆఫీస్లో జాయిన్ అవుతావు ఫస్ట్ డే, ఆ జాబా లేదంటే పనా ఇంకోట. వెళ్ళినప్పుడు అయ్యో వీళ్ళందరూ తెగ చేసేస్తున్నారు, మనకేం రాదు, ఎలా రా బాబు అసలు మనం చేయగలం అనిపిస్తుంది. 1 సంవత్సరం తర్వాత ఇంకో ఫ్రెషర్ జాయిన్ అవుతాడు. ఆడొచ్చి నీ దగ్గర కూర్చున్నప్పుడు నువ్వేం చెప్తావు తెలుసా? హే ఏమో వచ్చిన కొత్తలో తెక్క కంగారు పడిపోయేవాడిని, నేను ఇలాగే చేసేవాడిని, ఏమున్నదో ఒక 5-6 నెలల్లో అంతా కామనే, జుజ్జుబీ ఇదంతా అని చెప్తావు. ఏ ఫస్ట్ డే ఆఫీస్కి వెళ్ళిన నువ్వు అన్నీ టైట్ అయిపోయి షివరింగ్ వచ్చేసి అసలు నేను చేయగలనా లేదా అని భయపడి నువ్వు సంవత్సరం తిరిగేటప్పటికి ఎవడో ఫ్రెషర్ వస్తే జుజుబీ అని కాలు మీద కాలేసుకుని చెప్తున్నావు. అప్పుడు అంత ప్రెషర్ డిప్రెషన్లో ఉన్నావు, నువ్వు చేయగలనా లేనా అని. కానీ సంవత్సరం తిరిగేసరికి అంత కాన్ఫిడెన్స్ ఎలా వచ్చిందంటే అలవాటు, కేవలం అలవాటు. నీకు అది అలవాటు అయిపోయింది. పొద్దున్నే 9ంటికి వెళ్ళాలి,
వర్క్ చేసేయాలి, సాయంత్రం వచ్చేయాలి, అది అలవాటు అయిపోయింది. అలాంటి అలవాటునే డిప్రెషను, తోటకూర అని చెప్తున్నావు కదా, దాంట్లో నువ్వు ఎందుకు అలవాటు చేసుకోలేకపోతున్నావు? నాకు ఒంటరిగా కూర్చోవాలని ఉంది. ఏంటి ఒంటరిగా కూర్చోవాలనిపించడం? తిరుగు. నీకు లైఫ్లో ఇష్టమైంది ఏదో ఒక్కటైనా ఉంటుంది. ఆ ఒక్కదాన్ని పదే 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 చెయ్యి. బోర్ కొడుతుంది, ఇంకో దాని మీద ఇష్టం పెరుగుద్ది. షిఫ్ట్ అవ్వు, మారు, మైండ్ సెట్ మార్చుకో, జంప్ కొట్టు, ఎళ్ళు 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 వెళ్తా ఉండు. చివరికి ఒక చోట నీకు పాయింట్ దొరుకుద్ది, హ్యాపీయెస్ట్ పాయింట్. అంటే నువ్వు ఏం చేస్తే బాగున్నావు, బిందాస్గా ఉన్నావు అనేది. మళ్ళీ చెప్తున్నా, మనం అన్ని ఈగో, ఎప్పుడైతే మన ఈగో, మన మొండితనం ఒక పాయింట్ని గట్టిగా పట్టేసుకుంటుందో అది నిన్ను డిప్రెషన్లోకి తీసుకెళ్తుంది. వదిలేయడం నేర్చుకో. నేను చెప్తున్నా, వదలడం నేర్చుకున్నా అంటే డిప్రెషన్ కాదు కదా, దాన్ని మొగుడు కూడా నిన్ను పీకలేదు. ఎందుకంటే ఎప్పుడైనా సరే పట్టుకున్నప్పుడు చేయలాగుద్ది. నేను ఒక ఎగ్జాంపుల్ చూసా ఒక చోట, ఎవరో చెప్పారు, ఇది నాది గారు ఎగ్జాంపుల్. ఒక బాటిల్ ఒక 5 నిమిషాలు పట్టుకుంటే బాగానే ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఈ బాటిల్ ఉంది, ఇది పట్టుకున్నా, తేలిగ్గా ఉంది, ఏం లేదు, హ్యాపీగా ఉన్నా, వాటర్ తాగానే, రేపు పట్టుకోరా 5 నిమిషాలు అంటే పట్టుకున్నా. వారం రోజులు పట్టుకోమన్నారు. నాకు టాస్క్లా అనిపించింది, కానీ నా ఈగో ఒప్పుకోలేదు. ఏమో ఇంత చిన్న బాటిల్ వారం పట్టుకోలేనా అని. ఇదే కెమెరా ముందు ఇలా వారం రోజులు పట్టుకోగలనా? పోన్లే, మరీ ఈగోకి వెళ్ళిపోయి పట్టుకున్నాను అనుకో, 4 రోజులు పట్టుకోగలనా? చెయ్యి నొప్పి పడుతుంది, బ్లడ్ ప్రెషర్ ఆగిపోద్ది, ఫ్రీజ్ అవుద్ది చెయ్యి. తర్వాత ఈ బాటిల్ బలవంతంగా చేతిలో తీసినా ఇలాగే హాస్పిటల్కి వెళ్ళాలి. సార్ ఎర్రవేషాలు వేసి ఆడి మీద ఈడి మీద ఈగోకి వెళ్ళి బాటిల్ పట్టుకున్నాను సార్, చెయ్యి ఇలాగే ఉండిపోయింది, పని చేస్తలేదండి అని చెప్తాం. అప్పుడు డాక్టర్ ఏమంటారో తెలుసా? ఒకటి పీకి మనిషివా పిచ్చోడివా, లేదంటే నువ్వు ఇక్కడ వెళ్ళాల్సింది ఇక్కడికి కాదు, పిచ్చి ఆసుపత్రికి అని చెప్పి కట్టి లేదంటే సిమెంట్ కట్టేసి పిచ్చి ఆసుపత్రిలో పాడేస్తారు. ఎందుకంటే ఏదో ఈగోకి పోయి నేను బాటిల్ వారం 10 రోజులు పట్టుకోవడం ఏంటి? అదే ఆ రోజే పిచ్చి ఏంట్రా బాటిల్ పట్టుకోవడం ఏంటని ఇలా సిరిపాటు దొబ్బుంటే బాటిల్ని ఫ్రీ కదా, నీ చెయ్యి నొప్పి పట్టదు, నీ టైం వేస్ట్ అవ్వదు, నీకు ఇంత ఖర్చు కూడా అవ్వదు. నీకు అర్థమైందా? ఏదైనా ఎంతవరకు పట్టుకోవాలో అంతవరకే పట్టుకోండి. ఎక్కువసేపు పట్టుకున్నారనుకో ఇది పని చేయదు, తర్వాత డాక్టర్ కాదు కదా, దేవుడు వచ్చినా మనం కాపాడలేడు. వదిలేయడం నేర్చుకో. ఏదైనా నాకు ఏంటి ఇప్పుడు అని లెక్క చేయకు. ఎందుకంటే నువ్వు చాలా ప్రయత్నించి ఉండొచ్చు, నీ చదువు విషయంలో, లేదంటే నీ కెరీర్ విషయంలో, ప్రేమించిన వాళ్ళ విషయంలో, లేదంటే ఇష్టపడిన వాళ్ళ విషయంలో, నీ రిలేషన్షిప్లో చాలా వరకు నువ్వు మణిగి నీ వల్ల అయినంత ట్రై చేసావు. కానీ అవతల నుంచి రెస్పాన్స్ లేనప్పుడు వదిలేయి, హ్యాపీ. ఒకవేళ నువ్వు అంత గట్టిగా పట్టుకుని హోల్డ్ చేసి డిప్రెషన్లోకి వెళ్ళిపోయావు అనుకో, ఆ ప్రెజర్ అంతా నీ మీద ఉంటుంది తప్ప అవతల వాళ్ళు మారరు కదా. మారతారు అంటే నువ్వు డిప్రెషన్లోకి వెళ్ళిపో. ఆమె హ్యాపీ, నేను వచ్చే భలేలో డిప్రెషన్లోకి, శుభ్రంగా వాళ్ళందరూ నీ కోసం మారిపోయారు, వెయిట్ చేస్తున్నారు, ఇంకో 10 రోజులు డిప్రెషన్లో ఉండని చెప్తా. ఎవడో ఉండడు. నచ్చింది చేసుకుని, ప్రస్తుతానికి తినడానికి ఉంది కదా, ప్రస్తుతానికి ఒక 100 రూపాయలు తీసుకుని జేబులో పెట్టుకుని బయటికి వెళ్ళగలిగే అంత ఆర్థిక స్తోమత నీకు ఉన్నప్పుడు నువ్వు డిప్రెషన్లోకి వెళ్ళిపోవడం ఎందుకు? బయటికి వెళ్ళి చూడు, 5,000తో బ్రతికివాడు ఉన్నాడు, 10,000తో బ్రతికివాడు ఉన్నాడు, 15,000తో బ్రతికివాడు ఉన్నాడు. మరి నువ్వు ఉద్యోగం చేసుకుంటున్నావు, గొప్ప మిడిల్ క్లాస్లో పుట్టావు. మనకంటే దృష్టివంతులు ఎవరు ఉంటారు? ఎమోషన్స్ ఉన్నాయి మన ఫ్యామిలీస్లో, అర్థమవుతుందా? ఎవడో నువ్వు ఇష్టపడిన అమ్మాయి వెళ్ళిపోయిందని చెప్పేసి నీ కోసం నువ్వు ఎంత అయితే అవతలని ఇష్టపడ్డావో అంతకంటే ఎక్కువగా నిన్ను ఇష్టపడ్డ చాలామంది వదిలేసి నువ్వు ఖాళీగా ఇలా కూర్చున్నావు అనుకో, వర్కౌట్ అవ్వదు. వదిలేయడం నేర్చుకుంటే డిప్రెషన్ పోద్ది. ఎందుకంటే డిప్రెషన్ వచ్చేదే ఏదైనా ఒకటి, ఇది ఎందుకు బంద్ అవ్వలేదు, నేనేం పాపం చేశాను అని ఒక పాయింట్ని గట్టిగా పట్టేసుకోవడం వల్ల ఇంకో డిప్రెషన్ ఉంటుంది. అదేంటంటే దానికి కారణం ఇది ఏమీ ఉండదు. ఆ డిప్రెషన్ ఎందుకు వస్తుందంటే అసలు ఏం రీజన్ ఉండదు, డిప్రెషన్లోకి వెళ్ళిపోతారు వాళ్ళు. దాని రీజన్ ఏంటో తెలుసా? ఒక పర్పస్ అనేది ఉండదు వాళ్ళకి. మేబీ చాలా బ్రాడ్ మైండెడ్తో ఆలోచించి, లేదంటే అన్నీ చూసేసిన తర్వాత ఏంటి జీవితం అంటే ఇంతేనా, అసలు నేను ఏమవుతున్నాను, ఏం చేస్తున్నాను అనేది తెలియకపోవడం. సో వాళ్ళకి ఇచ్చే సలహా ఏంటంటే, మీరు ఏదైతే వర్క్ చూసి భయపడతారో, మీకు ఏది చూస్తే బాబా ఇది మనం చేయలేమురా అనిపిస్తుందో, మీకు దమ్ము ఉంటే ఆ వర్క్ మీద కూర్చోండి. మీ డిప్రెషన్ అంతా దాని మీద చూపించండి. దాన్ని కొడితే నీకు ఇదంటే భయం కదా, ఇది కూడా నువ్వు చేయగలవా అనే అంత ఈగో, డిప్రెషన్ దాని మీద చూపించండి, మీ మీద మీకు కాదు. ఏం చెయ్యాలో తెలియకపోవడం, లేదంటే అయిపోయి అసలు నేను ఎందుకు బ్రతుకుతున్నాను అనే పాయింట్ ఈ ప్రపంచంలో ఎవరికీ ఉండదు. అలా అనుకుంటే చాలామంది పోతారు. ఉంది, నీకో పర్పస్ ఉంది. ఆ పర్పస్ ఏంటో తెలుసా? నీకు ఏదైతే ఇష్టం ఉండదో
నువ్వు ఏదైతే చూసి అంటే ఈ పని నేను చేయలేనేమో, ఇది నా వల్ల కాదేమో అంటారో దాని మీద పగబట్టు సరిగ్గా నెల కూర్చో దాని మీద. నీ డిప్రెషన్ తొక్క పక్కన పెట్టి అసలు నీకు ఏం కావాలి, నువ్వు ఎంత స్టామినా ఉంది, నువ్వు ఎంత స్ట్రాంగ్ అనేది నీకు తెలుస్తుంది. అర్థమవుతుందా? అందుకని డిప్రెషన్లో ఉన్నావు అని నువ్వు అనుకున్నావు అనుకో, అది నీ పొరపాటే. ఎందుకంటే చూసేవాళ్ళు అందరికీ నీ మైండ్లోకి వెళ్ళి డిప్రెషన్లో ఉన్నాడు వీడు అనిపించదు. నీకు నువ్వే నేను డిప్రెషన్లో ఉన్నాను అయితే నాకు దాహం వేస్తుంది అన్నట్టు నేను డిప్రెషన్లో ఉన్నాను నువ్వు అనుకుంటున్నావు. నీకేం తెలుస్తుంది? పడి వాళ్ళకి తెలుస్తుంది. రాత్రులు నిద్ర ఉండవు, తలపోటు వస్తుంది, మైగ్రేన్ వస్తుంది. నీకేముందిలే, ఒక కెమెరా ఉంది, ఏదో చిన్న ఛానల్ ఉంది, సోచ్ చెప్తావు అనుకోవచ్చు. ఇప్పుడు దాకా నేను మాట్లాడిన మాటలు మళ్ళీ విను. రేపొద్దున కూడా నీకు నిజంగా డిప్రెస్డ్గా అనిపించింది అనుకో, నీ నెంబర్ నాకు నేను వచ్చి నిన్ను కలుస్తా, నీతో మాట్లాడతా. అలా నీ ఫేక్ మెసేజ్లు వద్దు, ఎందుకంటే తప్పది. చాలామంది నీళ్ళలో ఉంటారు కాబట్టి వాళ్ళతో మనం మాట్లాడదాం, రోజు మాట్లాడుకుందాం. కానీ డిప్రెషను అనేది ఏ డాక్టర్ దగ్గరికి వెళ్ళినా, ఏ థెరపిస్ట్ దగ్గరికి వెళ్ళినా, ఎవరి దగ్గరికి వెళ్ళినా తీరదు. నీ దగ్గరే ఉంటుంది సొల్యూషన్. ఆడెవడో నీకు ట్రైనింగ్ ఇవ్వడం ఏంటి బాసు? కళ్ళు మూసుకో, 1 2 3 లెక్క పెట్టి ఏం కనిపిస్తున్నాయి, నీలంగా కనిపిస్తుంది, ఇదంతా కాదు, నీ చేతుల్లో ఉంది. సరిగ్గా కూర్చుని నువ్వు అసలు ఇంత బాగున్నావు, నువ్వు డిప్రెషన్లోకి వెళ్ళడం ఏంటని అద్దంలో నిన్ను నువ్వు చూసుకుని ఒక 5 నిమిషాలు మాట్లాడుకో, అయిపోద్ది అక్కడితో. ఇప్పుడు నేను కొన్న బండి, నేను ఒక కొత్త మోడల్ బండి తయారు చేసుకున్నా, ఆ కీ నా చేతిలో ఉంది, ఎలా డ్రైవ్ చేయాలో నాకు తెలుస్తుంది. ఆడెవడికో ఇచ్చిరే ఎలా డ్రైవ్ చేయాలో నేను నేర్పిస్తుందా అని చెప్పేసి నువ్వు తయారు చేసుకున్న బండికి ఆడెవడో నీకు ట్రైనింగ్ ఇవ్వడం ఏంటి? ఇది నీ బండి, నీ మిషన్ ఇది. నువ్వు ఎలా ఫిట్ చేస్తే అలా వెళ్తుంది. నువ్వు ఎప్పుడైతే దాని మీద కంట్రోల్ కోల్పోతావో అప్పుడు నీకు ఏం చేయాలో అర్థం అవుతుంది. కూర్చో, నీ బండితో మాట్లాడు, చూడు ఎంత బాగుందో, ఎంత సాలిడ్గా ఉన్నావు. కూర్చుని మాట్లాడి నీ బండిని బయటికి ఒకసారి తుడు, దాన్ని కడుగు, బయటికి తీసి అలా షికార్కి వెళ్ళి ఒకసారి. నిజం చెప్తున్నా, మళ్ళీ డిప్రెషన్ అనే మాటని నోట్లోంచి రాదు. ఒకవేళ మళ్ళీ అనిపిస్తే మళ్ళీ ఈ వీడియో చూడు. వారం రోజులకు ఒకసారి మూడు మారిపోకూడదు. ఓ మూడ్ అనేది ఎప్పుడు నీకు తగ్గట్టు ఉండాలి. బాధలో ఉన్నావా, ఆ కాసేపు బాధపడు, తర్వాత అన్ని ఇలా దులిపేసుకుని, చూసావా కుక్క ఇలా ఇసుకలో పడుకున్న తర్వాత ఇలా దులుపుకుంటుంది, అలా దులిపేసుకుని బయటికి వెళ్ళిపోవాలి. అలా ఉంటే మాత్రం నిజం చెప్తున్నాను, 100 కోట్లు ఆస్తున్నోడి కంటే నువ్వే గొప్పడివి. నమ్మవా? ఒకసారి ట్రై చేసి చూడు. మళ్ళీ చెప్తున్నా, నీ బండిని నువ్వే సెట్ చేసుకోవాలి. దులుపుకు వెళ్ళిపోవాలి. ఏదైనా సరే హోల్డ్ చేసి పట్టుకోవడానికి ట్రై చేయకు. అదే నువ్వు లోపలికి వెళ్ళిపోవడానికి రీజను. అర్థమైంది అనుకుంటా. అర్థం కాకపోతే కామెంట్ చేయి. మళ్ళీ 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 మాట్లాడతా. 100 వీడియోలు చేస్తా అవసరమైతే నీ డిప్రెషన్ పోవడానికి. నేనే డిప్రెషన్ అనేస్తున్నాను చూసావా, అది మన పోయేయగలం. ఇక్కడ అలాంటి ఏమీ లేదు. నువ్వు కేవలం ఒక బాక్స్లో ఉండిపోయావు. ఆ బాక్స్లో నుంచి బయటకు వచ్చి చెప్తున్నాం కదా, దులుపుకుని బయటకు వచ్చి బండి తీ. నువ్వు కొనుక్కున్న బండి కాదు, బయటికి పద, అలా తిరిగిరా. ఒక్కసారి అర్థం ముందు నుంచో నీకు నువ్వు చెప్పుకో, ఎందుకు డిప్రెషన్లోకి వెళ్ళావు, అసలు నీకు బుద్ధి జ్ఞానం ఉందా అని ఇలా కామెడీగా చెప్పుకున్నావు అనుకో, అప్పుడు నీకు అర్థమైపోద్ది. ఎందుకంటే వెళ్ళిపోయిన ఏ రోజు వెనక్కి రాదు. నువ్వు ఎంత ఏడ్చినా సరే నువ్వు మారాలి, నీ వైపు రావాలి అనుకున్న వాళ్ళు రారు. అదైతే ఫిక్స్ అయిపో. నచ్చింది తిను, నచ్చిన వాళ్ళతో ఉండు. ఎవరో నచ్చలేదనుకో, నీకు నువ్వే హాయిగా తిరుగుతూ ఉండు. నీకు మించిన ఫ్రెండ్, నీకు మించిన తోపు జాంజిగిరి దోస్త్ ఈ ప్రపంచంలో ఎవడో ఉండడు.